#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. శివ సూర్య, హాయ్ సార్, వాట్ ఈస్ బయో హెయిర్ ట్రాన్స్ప్లాంట్? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ కుడ్ యూ డూ దిస్? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు అస్. బయో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పద్ధతి చేస్తున్నప్పుడు దాంతో పాటు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని కానీ లేకపోతే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ని కానీ గ్రాఫ్ట్స్తో పాటు యాడ్ చేయడం అండ్ ప్రతి గ్రాఫ్ట్ని ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్లో సోక్ చేసి తర్వాత ఇంప్లాంట్ చేయడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరికైతే డోనర్ హెయిర్ చాలా పల్చగా ఉంటుందో, ఎవరికైతే డోనర్ హెయిర్ క్వాలిటీ చాలా వీక్గా ఉంటుందో అటువంటి వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేటువంటిది ప్రాపర్గా వచ్చే అవకాశం ఉంది. నార్మల్ కంటే కొంచెం ఎన్హాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్రాఫ్ట్స్ అన్నిటినీ జిఎఫ్సిలో కానీ లేకపోతే పిఆర్పిలో కానీ సోక్ చేయడం వల్ల ఇవి చాలా స్లిప్పరీగా మారుతాయి. అలా స్లిప్పరీగా ఉన్నప్పుడు ఇంప్లాంటేషన్ చేసేటప్పుడు కానీ ఇంప్లాంటర్ పెన్స్లో వీటిని లోడ్ చేసేటప్పుడు కానీ ఈజీగా స్లిప్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రత్యేకించి కొన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ మనం వాడవలసి ఉంటుంది. సో అందుకనే కాస్ట్ ఎప్పుడైతే చూసుకుంటామో బయో ఎఫ్యూఈ కానీ బయో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కాస్ట్ పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. పేషెంట్ గనక ఇది అవసరము అనుకుంటే తప్పకుండా వాళ్ళకి నార్మల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా బయో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను.